అరుణాచల అమ్మా. రమణ మహర్షి చిన్ననాటి స్నేహితుడు ఉమ్. రమణాశ్రమానికి వచ్చారంట కదా. రమణులు ఏమన్నారు? అంటే ఇది దాదాపుగా 100 ఏళ్ల క్రితం సంగతి. ఆ, ఆయన చిన్ననాటి మిత్రుడు అబ్దుల్ వాహబ్ గారని ఆ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ, ఎస్పీగా పనిచేసేవారు తమిళనాడులో. ఉమ్, ఒకసారి ఆయన బజార్కి అట్లా వెళ్తా ఉంటే ఏదో షాపులో ఉమ్, గోచి పెట్టుకుని కూర్చున్న ఒక ఫోటోకి పూజ చేస్తున్నాడు ఆ షాప్ యజమాని. ఉమ్, దాంతో ఈయనకి డౌట్ వచ్చి ఎవరతను, ఏంటి మీరు పూజ చేస్తున్నారని అడిగాడు. ఉమ్, ఈయన ఉమ్, అరుణాచలంలో వెలిసిన భగవాన్ శ్రీ రమణ మహర్షి, ఉమ్, మీకు తెలియదా ఉమ్, అని ఆశ్చర్యపోయాడంట ఆ షాప్ ఆయన, ఉమ్, ఈయనకి తెలియనందుకు. ఉమ్, ఎందుకంటే మరి తమిళనాడు మనిషి కదా. అవునవును. దానితో అతనికి ఆశ్చర్యం వేసిందంట ఉమ్, ఆ అబ్దుల్ వాహబ్ గారికి, ఎస్పీ గారికి. ఉమ్, సరే మరి ఉమ్, వెంకటరామను ఆ స్థితికి చేరుకున్నాడు, నా చిన్ననాటి మిత్రుడు కదా, ఉమ్, ఆ కలిసిమెలిసి ఆడుకున్నాం కదా, ఉమ్, కాబట్టి తన పలకరించడానికి వెళదాం ఉమ్, అని అనుకుని ఉమ్, అంత ఉన్నత స్థితిలో అందరిచే పూజింపబడుతున్నాడు, నన్ను గుర్తుపడతాడా, ఉమ్, నన్ను పలకరిస్తాడా ఉమ్, అనే అనుమానం, ఉమ్, సంశయం ఇవన్నీ కలిగి ఉమ్, అయినా సరే వెళదామని చెప్పి ఉమ్, ఆ తండ్రి బయలుదేరి ఉమ్, రమణాశ్రమానికి వచ్చారంట. ఉమ్, వచ్చి రాగానే బిడియం బిడియంగానే బెరుకుగానే అడుగు పెట్టారు. ఉమ్, ఉమ్, రమణులు కూడా వస్తున్నారు. ఉమ్, చూసి చూడటంతో ఎస్పీ గారు ఉమ్, నేను అని పరిచయం చేసుకోబోతున్న లోపే ఉమ్, రమణ మహర్షి ఆయన చెయ్యి పట్టుకొని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నారంట. ఉమ్, ఏమిటి వాహబ్, ఎప్పుడు వచ్చావు, ఉమ్, ఎలా ఉన్నావు, ఉమ్, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఉమ్, ఏమిటి ఉమ్, అని కుశల ప్రశ్నలు వేసేసరికి ఉమ్, ఆయనకి పరమానందం అయిపోయిందంట. ఉమ్, అక్కడున్న భక్తులందరికీ కూడా ఉమ్, ఈయన చూసేపాటికి రమణ మహర్షి పక్కన కూర్చునేంత స్థాయి కలిగిన ఆ వ్యక్తి ఎవరబ్బా, ఉమ్, రమణులు అంత దగ్గరగా ప్రేమగా కూర్చోబెట్టుకున్నారు, ఉమ్, కుశల ప్రశ్నలు వేస్తున్నారని అక్కడున్న భక్తులందరికీ ఆనందం, ఆశ్చర్యం. ఉమ్, అలా ఉంటే ఉమ్, ఇదంతా చూసిన ఆ ఎస్పీ గారు అబ్దుల్ వాహబ్ గారికి ఉమ్, సంతోషం అయ్యి, ఉమ్, చాలా పైకొచ్చావు రమణ నువ్వు, ఉమ్, చాలా సంతోషంగా ఉంది నాకు ఉమ్, అని అనే లోపునే ఉమ్, భగవాన్ రమణ మహర్షి వెంటనే అందుకొని, ఉమ్, వాహబ్ ఉమ్, నేను బాగా లోపలికి వెళ్ళాను, ఉమ్, నువ్వు బాగా పైకి వచ్చావు ఉమ్, అన్నారంట. ఉమ్, అంటే ఆ మాటలలోని అంతరార్థం, ఆ ఉమ్, మాటలో ఉన్న గంభీర్యం ఉమ్, అర్థం చేసుకున్న వాళ్ళకి ఆనాడు ఉమ్, అదొక ఆధ్యాత్మిక సందేశంలాగా తోచిందంట. ఉమ్, అప్పటి నుంచి ఉమ్, ఆ ఎస్పీ గారు, ఉమ్, ముస్లిం ఉమ్, అబ్దుల్ వాహబ్ గారు ఉమ్, రమణాశ్రమానికి అంకితం అయిపోయారంట. అంటే ఆధ్యాత్మికంగా ఇది ఆలోచిస్తే ఉమ్, మనం పైకి రావాలా, లోపలికి వెళ్ళాలా ఉమ్, అనే సందేశం మనకు తండ్రి ఇచ్చినట్టే కదా. అవును. దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటమే ఉమ్, ముక్తిదాయకం. ఉమ్, అరుణాచల 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 భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.